హాయ్ అండి, అందరికి నమస్తే. ఈ ఫోటోలో ఉన్న వాళ్ళు మా మామయ్య వాళ్ళు ముగ్గురు. ఒక ఆయన మా అమ్మ చనిపోకముందే చనిపోయాడు, తర్వాత మా అమ్మ చనిపోయింది. ఇద్దరు మామయ్య వాళ్ళు ఉన్నారు. నేను వీళ్ళిద్దరిని చూడటానికి వెళ్తే మా మూడో మామయ్యకి బాగలేదనమాట. ఒకసారి మీ ఇద్దరితో సెల్ఫీ దిగాలనగా రెడీ అయ్యి నాతో దిగారు వీళ్ళు. ఈ మామయ్య తలలో గడ్డొచ్చి చనిపోయాడు అనమాట. మామయ్యకి మా అక్కనిచ్చారు. వాళ్ళిద్దరూ బ్రహ్మం గారి మతం తీసుకున్నారు, మా అక్కయ్య మా మామయ్య. కానీ ఆయన ఎలా బూడుస్తున్నారో వాళ్ళ గురువులు ఒకసారి చూపిద్దామని పెడుతున్నాను, మీరేమో అనుకోవద్దు. చూడండి. ఈ మా మామయ్యకి అయితే 4 ఆడపిల్లలే, మగపిల్లలు లేరు. కాండ్రమ్మ వాళ్ళ అన్నయ్య అంటే మా రెండో మామయ్య చేస్తున్నాడు వాళ్ళ తమ్ముడికి. ఈ దింపుడు కలంకాడ దింపి చెవులో పిలుస్తారంట ఆనవాతి. ఆ దింపుడు కలంకాడ తిరిగి అక్కడ చెవులో పిలిస్తే ఇంతకుముందు ఎప్పుడో ఒకసారి లేసారంట. అప్పటి నుంచి ఇక్కడ వాళ్ళ గురువులు పాట పాడి, గురు మతం తీసుకున్న వాళ్ళందరూ వచ్చి పాట పాడి ఈ విధంగా గుంత దవ్వి చుట్టూరు రాళ్ళు బాతే అడుగున రాళ్ళు పేర్చి ఆ పూలు, పసుపు, కుంకుమ, ఆకులు అవన్నీ వేసి ఈ విధంగా వేసి పాట పాడుకుంటూ వేసి అడుగున రాళ్ళు వచ్చి రాళ్ళపైన పూలు, పసుపు, కుంకుమ వేశారు కదా. మళ్ళీ దాని మీద చనిపోయిన మామయ్యని పండబెట్టి పూలు, పసుపు, కుంకుమ వేసి పైన రాళ్ళు ఈ విధంగా పేర్చారు. ఇంకా వేసి మళ్ళీ అక్కడ కూడా వాళ్ళు పాటలు పాడి పసుపు, కుంకుమ అయితే చల్లేశారు. ఈ విధంగా చల్లేసి చల్లిన తర్వాత మళ్ళీ ఆర్తి పాటించారు. వాళ్ళే పాటలు పాడి వాళ్ళే ఆర్తి ఇచ్చి ఫైనల్గా ఈ విధంగా పూర్తి చేశారు మా మామయ్యనైతే. నేనైతే ఆ రాళ్ళపైనే మళ్ళీ మట్టి వేసి బుడుతున్నారంట. మట్టి 3 గుప్పులు ఎత్తే పుణ్యమని అందరూ మట్టి వేసి పోదామండి అంటారు. అదే నేనైతే పువ్వులు అవన్నీ అంత ఫైనల్గా అయిపోయినాక ఇవన్నీ జల్లిన తర్వాత మా మామయ్య పెళ్ళికి పోయినప్పుడు నా చేయి పట్టుకొని ఏడ్చాడు. 2 రోజుల్లో నేను చచ్చిపోతానని. నాకు చాలా బాధ వేసింది. ఆయన అన్నట్టుగానే 2 రోజుల్లోనే నేను పెళ్ళికి పోయి ఇంటికి రాగానే చనిపోయాడని చెప్పారు. ఈ ఫోటోలో ఉంది మా అక్కయ్య మా మామయ్య. ఇద్దరు చనిపోయారు. ఫైనల్గా అయితే మా మామయ్య నీ ఆత్మ శాంతించాలని కోరుకుంటున్నాను మామయ్య. థ్యాంక్ యూ.